కర్కాటక రాశి వాళ్ళకి 15 రోజుల్లో 2 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయని చెప్పొచ్చు. 4వ స్థానంలో బుధగ్రహ సంచారము, చతుర్థ పంచమ స్థానాల్లో శుక్రగ్రహ సంచారం చాలా బాగుంది. దీనివల్ల ఈ 15 రోజుల్లో ఖచ్చితంగా వ్యాపారంలో అభివృద్ధి అనేటువంటిది చూడడము, ఇదే కాకుండా కుటుంబ సభ్యుల్లో ఉండేటువంటి గొడవలు కానీ, మాట పట్టింపులు కానీ, కలహాలన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 4వ స్థానంలోనూ పంచమ స్థానంలోనూ శుక్రగ్రహ సంచారం అనేటువంటిది శుభకార్యాలు కలగజేస్తుంది. ఏదైనా బట్టలు కొనుక్కోవడం కానీ, లేకపోతే వస్తువులు కొనుక్కోవడం కానీ, ఆభరణాలు కొనుక్కోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా చాలా బాగా కలిసి వస్తాయి. ఈవెన్ ఆకస్మికంగా సడన్లీ వచ్చేటువంటిది అనమాట. మ్యారిటల్ లైఫ్లో ఒక పక్క నుంచి మిగతా గ్రహాలు ఇబ్బంది పెడుతున్నా ఈ శుక్రుడు అనేటువంటి ఆయన మాట పట్టింపులన్నీ కూడా క్లియర్ చేస్తూ ఉంటారు. మంచి ఆనందదాయకమైన ఫలితాలు ఎక్కువగా ఇస్తూ ఉంటారు. గత వారంతో కానీ, గత నెలతో కానీ పోలిస్తే కర్కాటక రాశి వాళ్ళకి ఇప్పుడు కొంచెం బాగుంది అని చెప్పచ్చు. మిగతా గ్రహాలు మనం చూసుకుంటే లగ్నంలో గురుడు బాగాలేదు, ఇంకా ప్రయత్నాన్ని ఎక్కువగా చేయాలి. 2వ స్థానంలో కేతు, ఆర్థిక ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. పంచమంలో రవిగ్రహ సంచారము, ఆర్థిక ఇబ్బందులకి ఇది కూడా ఒక కారణం. అండ్ ఇంకొకటి, సమయానికి భోజనం చేయకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు, డి విటమిన్ లోపించడం, నీరసంగా ఉండడం, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా చూస్తారు. పంచమంలోనే కుజగ్రహ సంచారం, ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకూడదు. సంతాన విషయంలో జాగ్రత్తగా ఉండాలి, వ్యాపార విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కాస్త మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనబడుతున్నాయి, ప్రయత్నాన్ని ఎక్కువగా చేయండి. స్పోర్ట్స్ రంగం కానీ, ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళకి మిశ్రమంగా కనబడుతోంది. అష్టమంలో రాహు వల్ల యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్ కానీ, అసంతృప్తి కానీ, ఇలాంటివన్నీ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. భాగ్యంలో శనైశ్వర సంచారం వల్ల వస్తాయి, అవకాశాలన్నీ వస్తాయి, కానీ దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం, అంటే నోటి దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. కర్కాటక రాశి వాళ్ళు ఎక్కువగా చేసుకోవాల్సింది ఏంటి అంటే శ్రీరుద్ర హోమము అనేటువంటి చేయించండి. రాహు, కేతు, గురుడు ముగ్గురు కూడా యాక్టివేట్ అవుతారు. సో శ్రీరుద్ర హోమం చాలా ఇంపార్టెంట్ అండి. మీ పర్సనల్ చార్ట్ చూసుకుని శ్రీరుద్ర హోమం ఎంతవరకు అవసరమో ఖచ్చితంగా అది ఈ 15 రోజుల్లో చేయించండి, మంచి శుభ ఫలితాలు ఉంటాయి. ఈవెన్ గురుబలం కూడా తక్కువగా ఉంది కాబట్టి స్నానం చేసేటప్పుడు ఆ నీళ్ళల్లో కాస్త పసుపు వేసుకుని స్నానం చేయడం కానీ, గోసేవ ఎక్కువగా చేయడం వల్ల ఆపదల నుంచి, ప్రమాదముల నుంచి, ఆర్థిక నష్టాల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. మంచి శుభ ఫలితాలు ఖచ్చితంగా కనబడతాయని చెప్పొచ్చు.